హాయ్, దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. జగన్మోహన్ రెడ్డి మారాడు అనే చర్చ ఇప్పుడు సర్వత్రా కొనసాగుతుంది. నిజానికి ఏంటి, గతంలో కన్నా కూడా జగన్మోహన్ రెడ్డిని చూడటానికి అంటే ఓడిపోయిన సీఎం దగ్గరికి చాలా తక్కువ మంది వస్తారు. కార్యకర్తలు కావచ్చు, లేకపోతే నాయకులు కావచ్చు, లేకపోతే జనం కావచ్చు. వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి చాలా తక్కువగా వస్తారు. ఎందుకంటే అధికారంలో ఉండరు కాబట్టి. అధికారంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనే జనం కోరుకుంటారు, వాళ్ళ సమస్యలు తీరుతాయని. కానీ ఇక్కడ రివర్స్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత, అది కూడా అత్యంత దారుణంగా ఓడిపోయిన తర్వాత కూడా ఆయన దగ్గరికి కార్యకర్తలు రావడం కానీ, లేకపోతే ప్రజలు వచ్చి ఆయనకి సమస్యలు చెప్పుకోవడానికి చూస్తున్న తీరు చూస్తే జగన్ మారాడా అనిపిస్తుంది. గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణాలని కొన్నిటిని చూపెట్టారో, అంటే కార్యకర్తల్ని కలవలేదు, నాయకులకి విలువ ఇవ్వలేదు, లేకపోతే నాయకుల్ని కలవలేదు, నాయకులతో మీటింగ్స్ జరపలేదు, అలానే జనంలోకి రాలేదు అని ఏవైతే విమర్శలుగా చెప్పుకున్నారో వాటిని అధిగమించడానికి ఇప్పుడు ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడ వెతుక్కోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్టున్నారు. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి జనాన్ని కలుస్తున్న తీరు కావచ్చు, నాయకులతో జరుగుతున్న మీటింగ్స్ కావచ్చు, ఇవన్నీ అతను మారాడు. అతను అంటే ఏదైతే పోగొట్టుకున్నాడో, ఏవైతే అతని మీద విమర్శలు వచ్చినాయో ఆ విమర్శలన్నింటినీ కూడా అధిగమించడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మనకి కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా. అంటే అంటే 3 కారణాలు మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఎందుకు అంతమంది జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వస్తున్నారు అనడానికి, ఆయన కూడా కార్యకర్తల్ని కాపాడుకోవడం, అలానే ఆదుకోవడం, అందుబాటులోకి రావడం, సాయం చేయటానికి ముందుండడం. ఈ 4 ఎజెండాలతోనే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారా? ప్రతిపక్షంలో లేని ప్రతిపక్షంలో ఉండి కూడా ఆయన ఈ జనాన్ని కాపాడుకునే దిశలో, కార్యకర్తల్ని కాపాడుకునే దిశలో తన ప్రయాణాన్ని, రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నట్లు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే గతంలో జగన్ మీద అంటే ఎప్పుడు కలవాలని అడిగినా కూడా ఆయన కలవలేదనేవాళ్ళు. కానీ మనం ఒకటి గమనించుకుంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి జనాన్ని కలిసేవాళ్ళు. అందరూ కూడా ఈ మధ్యకాలంలో రాజశేఖర రెడ్డి గారితో ఆయన్ని కంపేర్ చేసి అందరూ కూడా గతంలో కూడా లాస్ట్ 5 ఇయర్స్లో కూడా రాజశేఖర రెడ్డి గారు కార్యకర్తల్ని కలిసేవాళ్ళు, అలానే నాయకుల్ని కలిసేవాళ్ళు అని చెప్పి, అలానే ఎవరైతే సమస్యల మీద వస్తారో సామాన్యులు, వాళ్ళ సమస్యలు వినేవారు, పరిష్కరించేవారు అని చెప్పి చెప్పుకునేవాళ్ళు. అలా జగన్ చేయట్లేదు అనేవాళ్ళు. కానీ మనం గమనిస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి కలిసేవాళ్ళు తను అధికారంలోకి రాకముందు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కోవిడ్ రావడం, అది 2 ఇయర్స్ ఉండడంతో ఇంటికే పరిమితమైపోవాలి. అందరూ కూడా కార్యకర్తలు రాని పరిస్థితి, అలానే నాయకులు రాని పరిస్థితి, ప్రజలు కూడా తమ సమస్యలు చెప్పుకోవడానికి రాలేని పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి కూడా బయటికి వెళ్ళి కలవలేని పరిస్థితి కోవిడ్ సమయంలో మనం అందరం చూసాం. అయినా కూడా ఎక్కడ తగ్గకుండా అధికారులతో కావచ్చు, లేకపోతే ఎక్కడికక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆయన జనానికైతే ఆయన చేయాల్సిన సేవలు చేశారు. ఆయన కలవలేదు అన్న ఒక లోపం తప్ప ఆయన చేయాల్సినవన్నీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అయితే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఏదైతే ప్రధాన కారణం చూపెట్టారో ఆ ప్రధాన కారణాన్ని ఆయన తన ఒక దాన్నే పట్టుకున్నారేమో అని మనకి ఇప్పుడు అనిపిస్తుంది. ఆయన కార్యకర్తల్ని కలుస్తున్న తీరు అంటే ఒక రియలైజేషన్ ఆయనలో వచ్చింది. నిజంగానే దానికోసమే ఓడిపోయామా అనే ఒక రియలైజేషన్తో ఆయన ఇప్పుడు కార్యకర్తల్ని కలుస్తున్నారు అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. అయితే అంటే ఇలా జరగడం వల్లే ఓడిపోయాడు అనే ఒక విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన ఫేస్ చేస్తూ ఇది చేస్తున్నారు. అయితే ఇక్కడ మనకి ఏమేం చేస్తున్నారు ఏంటి అని చూస్తే, కార్యకర్తల మీద ఏదైతే దాడులు జరిగినాయో ఆ దాడులకి సంబంధించి ఇప్పటివరకు ఆయన ఆ పార్టీ కానీ ఏ సాయం చేశారు ఏంటి అనేది బయటికి ఎక్కడ కూడా వాళ్ళు చెప్పట్లేదు ఓపెన్గా, ఎంత సాయం చేస్తున్నారు ఏంటని. కానీ ఇక్కడ మనకి ఇంటర్నల్గా తెలుస్తున్న విషయం ఏంటంటే, గాయాలైన ప్రతి కుటుంబానికి కూడా 50,000 రూపాయల వరకు, అలానే మరణించిన వారి కుటుంబాలకి, దాడులతో మరణించిన వారి కుటుంబాలకి 5 లక్షల చొప్పున ఇప్పటికి దాదాపు 4.5 కోట్లు ఆయన కార్యకర్తలకు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇంకొకటి, ఇప్పుడు ఆయన దగ్గరికి సమస్యలు చెప్పుకోవడానికి, లేకపోతే చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి వచ్చి జగన్మోహన్ రెడ్డి అడుగుతున్న సాయాలు కూడా ఫైనాన్షియల్ సాయాలే ఎక్కువ ఉంటున్నట్లు మనకు కనిపిస్తూ ఉంది. ఇంకొకటి ఏంటంటే, అంటే జనరల్గా ఈ ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రజలు, కామన్ పీపుల్ అయితే అది వెళ్ళి చంద్రబాబు నాయుడిని కలవాలి. కానీ చంద్రబాబు నాయుడు ఇక్కడ మనం గమనించుకుంటే ప్రజా దర్బార్లు కానీ అలాంటివి లేవు. సాయంత్రం పూట, అది కూడా వారంలో ఒకరోజు
కార్యకర్తలను మాత్రమే వాళ్ళకి ఐడీ కార్డ్స్ ఉంటాయి కదా, పార్టీకి సంబంధించిన ఐడీ కార్డ్స్ ఉన్న వాళ్ళనే కలుస్తున్నట్లు తెలుస్తుంది. సో సామాన్యుల్ని అక్కడ కలవట్లేదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఫేస్ చేశారో రేపు చంద్రబాబు నాయుడు కూడా అదే సిచ్యుయేషన్ని ఇలా కలవకపోతే ఫేస్ చేయాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడతాయని ఒక విమర్శ కూడా ఇక్కడ ఉంది. అలానే అంటే ఈ కార్యకర్తలకి అండగా ఉండడం అంటే ఇక్కడ మనకు ఒకటి చూడాలి, నమ్మకం. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న నమ్మకంతో, అతను సాయం చేస్తారనే నమ్మకంతో ప్రజలంతా కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా సరే ఆయన దగ్గరికే వస్తున్నారు, ఆయనకే వినిపిస్తున్నారు. ఇక్కడ విచిత్రమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే జనరల్గా సాయం కోసం ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాల్సిన ప్రజలు ఈయన దగ్గరికి వస్తున్నారంటే ఈయన చేస్తాడనే ఒక భరోసా ఉంది. అయితే ఇంత తక్కువ సమయంలోనే చంద్రబాబు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇంత తక్కువ సమయంలోనే ప్రతిపక్ష నేత దగ్గరికి జనాలు ఎక్కువగా రావడం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తున్న విషయంగా అందరూ చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా సరే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి మారారు. ఎందుకంటే ఆయన జనాన్ని అలానే సామాన్యుల్ని, కార్యకర్తలకి అండగా ఉన్న తీరే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో పోయిన చోట వెతుక్కున్నారు జగన్మోహన్ రెడ్డి. మరి ఈ ప్రయాణం, ఈ 4 సంవత్సరాల ప్రయాణంలో ఆయన ప్రజల్లో ఎంతగా మమేకమవుతారు, ఎంతగా కలుస్తారు అనేది ఇప్పుడు మనం చూడాల్సిన విషయం. అంతేకాదు ఇక్కడ కార్యకర్తలకి లేకపోతే పార్టీకి సంబంధించిన ఎవరికైనా సరే ఏ చిన్న సమస్య వచ్చినా సరే పార్టీ ఆఫీస్లో లీగల్ సెల్ కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా ఏ చిన్న సమస్య ఉన్నా వాళ్ళు వచ్చి పార్టీ ఆఫీస్కి వచ్చి లీగల్ సెల్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఫ్రీగా వాళ్ళకి ఆ కేసుల్ని కావచ్చు, లేకపోతే అండగా ఉండడం కావచ్చు, ఏదైనా వాదించి పెడతారని చెప్పేసి పార్టీ నేతలు చెప్తున్నారు. సో ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల కోసం అంటే ఒక్కడే అయి నడిచిన మనిషి ఒక్కడైతే సరిపోదు, అందరూ కలిస్తేనే బలం అనే దాన్ని చాలా బలంగా నమ్మారనేది మనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీరుతెన్నులు మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. సో ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డిలో వచ్చిన మార్పు గురించి మీరేమంటారు, మీరేమనుకుంటున్నారు, ఇంకా ఎలాంటి మార్పు వస్తే బాగుంటుంది అనేది మీరు కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.